నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. అక్టోబర్ 17న ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవంగా 1992 నుంచి యునైటెడ్ నేషన్స్ వారు పరిగణించారు. సో ఈ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారితో ఉన్నాము. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సో ముఖ్యంగా అంటే ఈ అక్టోబర్ 17న మొట్టమొదటిసారి ఫ్రాన్స్లో జరిగింది పేదరిక నిర్మూలన దినోత్సవం అని చెప్పి. అయితే అసలు పేదరికం అంటే ఏంటి, పేదరికాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే చాలా పారామీటర్స్ ఉన్నాయి పేదరికాన్ని మెజర్ చేయడానికి, రకరకాల కొలబద్దలు. మామూలుగా ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఇన్కమ్ పారామీటర్, ఎక్స్పెండిచర్ పారామీటర్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి రోజువారీ అతను ఎంత సంపాదన లేకపోతే ఎంత ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం. మామూలు ఇప్పుడున్నది ఏంటంటే 2015 తర్వాత వచ్చింది $190 అంటే $1.90 అంటే ఆల్మోస్ట్ 10 సెంట్స్ తక్కువగా, 10 సెంట్లు తక్కువగా $2. అంత కనుక ఆదాయం ఖర్చు పెట్టుకోగలిగిన ఆదాయం ఉండేటట్లయితే వాళ్ళు పేదలు కారు. పేదరికం పైన ఉన్నారు, దారిద్ర్య రేఖ పైన. ఓకే, ఆ లోపుగా ఆదాయం $1.90 లోపు, అమెరికన్ డాలర్స్ లోపు ఆదాయం ఉన్న వాళ్ళు పేదలు. ఇంకొక పద్ధతి ఏంటంటే సెకండ్ పారామీటర్ ఏంటంటే ఇలా ఆదాయం కాకుండా క్యాలరీ ఇంటేక్ని బట్టి చెప్తారు. అర్బన్ ఏరియాస్లో అయితే మెన్ వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి, ఉమెన్ వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి, రూరల్ ఏరియాస్లో వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి. క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలనేది ప్రధానంగా అక్కడ రకరకాలుగా ఉంటాయి. అంటే ఇన్ని క్యాలరీలు ఆహారం తీసుకుంటే వాళ్ళు పేదవాళ్ళు కాదు. 2001, 2002 ఇట్లాంటి మనం చేద్దామండి. సౌండ్ చేద్దాం, కాసేపు కామ్ కొంచండి. ఓకే సార్, అంటే ఇప్పుడు 1992 నుంచి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పేదరిక నిర్మూలన దినోత్సవం అని చెప్పి ప్రకటించారు. అయితే ఈ పేదరికాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తుంది యునైటెడ్ నేషన్స్ ప్రపంచం మొత్తం మీద? అంటే యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన దీని ప్రధానంగా పేదరికం కొలబద్దగా తీసుకునేది ప్రపంచ బ్యాంకు తాలూకు కొలబద్ద అయినటువంటి ఎక్స్పెండిచర్ని. ఒక వ్యక్తికి రోజువారీ $1.90 అంటే $1.90 ఖర్చు పెట్టగలిగిన ఆదాయం సామర్థ్యం ఉంటే అతను పేదవాడు కాదు. ఆ లోపు మాత్రమే అతను ఆదాయం ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి ఉండేటట్లయితే అతను పేదవాడు. $1.90 అమెరికన్ డాలర్స్. ఇది ఒక కొలబద్ద, వరల్డ్ బ్యాంక్ తాలూకు కొలబద్ద ప్రకారం పేదరికానికి ఇది నిర్ణయం. ఇది మెయిన్గా చలామణిలో ఉన్నది, ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది, ఎక్కువగా కొలబద్దగా చాలా చోట్ల తీసుకునేది. ఇంకో కొలబద్ద ఏంటంటే క్యాలరీ ఇంటేక్. అంటే మనం తీసుకునే ఆహారంలో మనకి ఎన్ని క్యాలరీలు వస్తున్నాయి. ఎందుకంటే మనం శక్తివంతంగా అంటే ఆరోగ్యంగా ఉండి సమర్థంగా పనిచేయాలంటే ఇన్ని క్యాలరీల ఇంటేక్ అనేది కావాలి. ఆ క్యాలరీ ఇంటేక్ అనేది ఒక్కో రకమైనటువంటి పని చేసే మనిషిలో ఒక్కొక్కలాగా అవసరం అవుతుంది. శారీరక శ్రమ చేసే వాళ్ళలో క్యాలరీ ఇంటేక్ ఒకలాగా ఉంటుంది, మానసిక శ్రమ చేసే వాళ్ళలో క్యాలరీ ఇంటేక్ ఒకలాగా ఉంటుంది, స్త్రీలు పురుషుల్లో కూడా తేడాలు ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఎంత క్యాలరీ ఇంటేక్ కనీస స్థాయిలో ఉండాలి. ఆ క్యాలరీ ఇంటేక్ కనుక వాళ్ళు స్వీకరించగలిగేటట్లయితే, దాని స్థాయిలో వాళ్ళు తీసుకోగలిగేటట్లయితే క్యాలరీల ఆహారాన్ని, వాళ్ళు బాగానే ఉన్నట్లు. వాళ్ళు పేదరికంలో లేరు. కావాల్సినన్ని క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేకపోతే వాళ్ళు పేదలు. అంటే కొలబద్దలు ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే ఎక్స్పెండిచర్ మామూలుగా ఏంటంటే 1.90 స్టాండర్డ్గా తీసుకుంటారు. భారతదేశంలో కూడా చాలా కమిటీలు ఉన్నాయి, చాలా అధ్యయనాలు చేసి ఇద్దమిద్దంగా దారిద్ర్య రేఖ కింద ఇంతమంది ఉన్నారంటే చెప్పలేని పరిస్థితి. దానికి ఏంటంటే ఊరికి మనం ఆత్మహత్యం చేసుకోవటమే తప్పితే మాకు ఇంతమంది దేశంలో పేదలు ఉన్నారని తెలుసు, ఫలానా కమిటీ చెప్పిందని రకరకాల కమిటీలు రకరకాలుగా చెప్పి ఈ దేశంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారనేది ప్లానింగ్ కమిషన్ ఇంకోలాగా చెప్పింది, రాష్ట్రాల అధ్యయనాలు ఇంకోలాగా చెప్పింది. కాబట్టి ఇదమిద్దంగా ఈ దేశంలో పేదలు ఉన్నారని చెప్పలేము. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, ఇది పేదలు ఉన్న దేశం, పేదలు ఎక్కువ మంది ఉన్న దేశం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పటికీ మాత్రం నిజం, భవిష్యత్తులో అది ఉండకూడదని మాత్రం అనుకోగలం. ఇంకొకటి సార్, ఇప్పుడు లిటరసీ ఉంది కదా, ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో దానికి ఇప్పుడు ఈ పేదరికానికి, పావర్టీకి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఎడ్యుకేషన్ పెరిగితే పావర్టీ తగ్గాలి కదా అన్నది ఒక క్వశ్చన్. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పటికే గణాంకాల డేటా కానీ అధ్యయనాల ప్రకారం కానీ ఏంటంటే
కొంత గ్రాడ్యుయేషన్ తాలూకు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్గా. మామూలు ఆ స్థాయి విద్య ఎడ్యుకేషన్ లేని వాళ్ళకంటే కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కొంత ఆదాయం ఖచ్చితంగా అధికంగానే ఉంది. కాబట్టి ఏంటంటే విద్య చాలా పెద్దది పాత్ర. ఒకప్పుడు ఇంత పాత్ర లేదు విద్యకు బహుశా కొన్ని దశాబ్దాల క్రితం. అప్పుడు ప్రధానంగా ఏంటంటే శారీరక శ్రమం మీదే ప్రపంచం నడిచింది. అది పారిశ్రామిక రంగం తాలూకు సరుకు ఉత్పత్తి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. కానీ రాను రాను సేవారంగం పెరగటం, సేవారంగం పెరిగిన కొద్ది ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ వర్క్, వైట్ కాలర్ వర్క్ పెరుగుతుంది. వైట్ కాలర్ వర్క్ పెరగటం అనే దగ్గర మీకు వినుంటారు ఆల్విన్ టాఫ్లర్ చెప్పిన ఫస్ట్ సొసైటీ ఫస్ట్ వేవ్గా చెప్తాడు. 3 waves, థర్డ్ వేవ్ అనే పుస్తకం రాశాడు. ఫస్ట్ వేవ్ ఏంటంటే అగ్రికల్చరల్ రెవల్యూషన్, వ్యవసాయం. భూమి మీద ఫస్ట్ తొలి దశలో మనిషి నేర్చుకుంది వ్యవసాయం చేయటం. అది ఫస్ట్ విప్లవం మానవ చరిత్రలో. రెండవ విప్లవం పారిశ్రామిక విప్లవం, పరిశ్రమలు రావటం, ఈ సరుకు ఉత్పత్తి పరిశ్రమలు, స్టీమ్ ఇంజన్తో మొదలైన పరిశ్రమలు. మూడవ విప్లవం ఏంటంటే సేవారంగంలో జరుగుతున్నటువంటి నాలెడ్జ్ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్, నాలెడ్జ్ రెవల్యూషన్ ఇవన్నీ. థర్డ్ వేవ్ అదే మూడవ అలా. దీనిలో ఏంటంటే రాను రాను నాలెడ్జ్ అనేది సొసైటీలో ప్రొడక్టివ్ సోర్స్గా దాని పాత్ర పెరిగింది. అంటే మ్యానిపులేటింగ్ సింబల్స్. మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ మీద మీరు వర్క్ చేస్తుంటే ప్రొడక్షన్లో మీరు సింబల్స్ మ్యానిపులేట్ చేస్తున్నారు అంతే. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్గా ఏది చెప్పటల్లా. యూఆర్ జస్ట్ వర్కింగ్ విత్ సింబల్స్తో వర్క్ చేస్తున్నారు. సింబల్స్తో వర్క్ చేసినప్పుడు అవతల పక్క అవుట్పుట్. ఇప్పుడు ఆటోమేటెడ్ వర్క్ అంటే ఏమవుతుంది? టాటా స్టీల్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు ఎలా పనిచేస్తున్నాయి? 2 రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి పాత యుగం తాలూకు ఈ ఫర్నేసులు, ఇది మంటలు రగులుతుంటాయి కదా, ఫర్నేసుల్లో కాగే స్టీల్ కాగుతూ ఉంటుంది అట్లాంటి పాత ఫ్యాక్టరీలు హాట్ ఐరన్ ఫ్యాక్టరీలు అంటారు. కానీ ఆధునిక టెక్నాలజీతో పనిచేసే కోల్డ్ ఐరన్ ఫ్యాక్టరీలు అంటారు వీటిని. అంటే ఆటోమేటెడ్ కంప్యూటర్స్తో పనిచేసే ఫ్యాక్టరీలు. అంటే నాలెడ్జ్ పాత్ర ఎంత పెరిగిందో చూడండి. ఫిజికల్ లేబర్ పాత్ర తగ్గిపోయి ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి వాటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంట్రోల్ రూమ్లో కూర్చొని ప్రొడక్షన్ మేనేజ్ చేసేదో. అంటే కంట్రోల్ రూమ్లో కూర్చొని మీరు బటన్స్ నొక్కుతుంటే ప్రొడక్షన్ జరిగిపోతుంటుంది. లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈరోజు వస్తున్న చాలా పారిశ్రామిక అభివృద్ధులు ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్, మీరు కూర్చొని ఒకళ్ళు అరవై కూర్చొని మొత్తం ఎంత పెద్ద ఫ్యాక్టరీని నడపచ్చు. కాబట్టి నాలెడ్జ్ పాత్ర పెరిగింది. అట్లాంటప్పుడు నాలెడ్జి పాత్ర పెరిగినప్పుడు చదువుకోకుండా ఈరోజు బతకడం సాధ్యం కాదు. యూ హ్యావ్ టు ఎక్వైర్ సమ్ నాలెడ్జ్ బతకడం కోసం. అంటే నేను ఫిజికల్ లేబర్ చేస్తాను, పలుగు పట్టుకుని పారపట్టుకుని బతుకుతానంటే అయిపోయింది. ఆ రోజులు చాలా వరకు అయిపోయినట్టు. అంటే మీరు యూ హ్యావ్ టు లివ్ ఆన్ ద మార్జిన్స్. అలా బతకదలుచుకుంటే ప్రస్తుతం మార్జిన్స్లో, ముందు అది కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఆ పనులు కూడా యంత్రాలు చేస్తున్నాయి ఇది ఇప్పుడు. లాట్ ఆఫ్ మెషిన్స్. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పలుగు పార పట్టుకునే పనికి ప్రాధాన్యత ఇవ్వటం కోసం, ఎందుకంటే ఎక్కువ మందికి పని ఇవ్వటం కోసం కదా ఆ పథకం తెచ్చింది. దానిలో కూడా యంత్రాలు పెట్టొద్దనే రూల్ పెట్టుకోవాల్సి వచ్చింది మనం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో యంత్రాలు వాడద్దు, ఎందుకంటే యంత్రాలు వాడితే మనిషికి పని దొరకదు. కాబట్టి అక్కడ బలవంతాన ఉన్న యంత్రాలని పక్కన పెట్టేసి పలుగు పార ఇంకా నడిపిస్తున్నాం కదా బలవంతాన. అంటే ఎక్స్టింక్ట్ అయిపోతున్న పనుల్ని, ఎక్స్టింక్ట్ అయిపోతున్న పనిముట్లని చట్టబద్ధంగా నడిపిస్తున్నాం. దాన్ని తప్పంటల్లా. ఈరోజు పని ఇవ్వాలి మనుషులకు, అది కాదంటల్లా. కానీ మీకు దాన్ని అదేం చెప్తుంది మీకు? ఇక ముందు కాలంలో మీరు నాలెడ్జ్ లేకుండా, చదువు లేకుండా బతకటం అనేది అసాధ్యమైపోయే స్టేజ్లోకి పూర్తిగా ఎంటర్ అయిపోతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, రోబోటిక్స్ వస్తున్నాయి, ఎన్నో నానో టెక్నాలజీ లాంటివి. అసలు ఈరోజు పరిస్థితి ఏంటంటే మీకు చాలా పనులు చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేరు. అసలు చాలా ఉద్యోగాలు ఉన్నాయంటారు, అన్ని లేకపోవచ్చు. నిజానికి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్లో ఉద్యోగాలు పోయినాయి, చాలా లేవు అన్ని. కానీ చాలా కొన్ని రకాల పనులు చేయడానికి కావాల్సినంత నాలెడ్జ్ ఉన్న మనుషులే లేరు భూమి మీద సరిగ్గా కావాల్సినంత. సో ఫైనల్గా ఎడ్యుకేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. అది లేకుండా అట్లాంటి దశలో ఇప్పుడు ఏమైంది, మీకేమైంది? ఈ దేశంలో కార్పొరేట్ విద్య వచ్చింది. కార్పొరేట్ విద్య ఎంతమందికి అందుబాటులో ఉంది? పేదవాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ దాటి కార్పొరేట్ విద్యలో ఎవరైనా పైకి వెళ్ళగలరా పేదవాళ్ళు? అంటే శాశ్వతంగా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ సమాధి. మీరు కోట్లు లక్షల ఫీజులు కట్టలేకపోతే కార్పొరేట్ ఫీజులు, మీ జీవితంలో మీరు ఎక్కడ పుట్టారో అక్కడే సమాధి శాశ్వతంగా. దాని కింద బతకాల్సిందే. ఆ స్లాబ్ కింద మీరు అట్లా సమాధి అయిపోయి ఉంటారు అంతే.
మరి ఇప్పుడు మీరు ఇందాక ప్లానింగ్ కమిషన్ గురించి అన్నారు కదండి సార్, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కానివ్వండి లేకపోతే ఈ గవర్నమెంట్స్ కానివ్వండి, ఈ పేదరిక నిర్మూలన దినోత్సవం లేకపోతే అసలు మామూలుగా కూడా వాళ్ళు కంప్లీట్గా పావర్టీ పోగొట్టడానికి అసలు వాళ్ళు చేస్తున్న పనులేంటి, ఎలా తెలుస్తుంది మనకి? మన ఇండియాలో ఇప్పుడు నాకే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎలా తెలుసుకోవచ్చు నేను? ఓకే, ఇలా చేస్తున్నారు, మనకి ఇంతమంది పేదరికం ఉంది అని చెప్పి ఎలా తెలుసుకుంటాను నేను? చేస్తున్న పనులని మీరు అంటున్నారు కానీ చెప్తున్న మాటలు అంటాను నేను. చేస్తున్న పనులు కనుక నిజంగా అంత ఘనంగా ఉంటే పేదరికం ఎంత పెరిగి ఉండకూడదు. వాస్తవానికి ఏంటంటే గతంలో మీకు 1990కి ముందు సంస్కరణలు లేవు. అప్పుడు భారతదేశంలో ఒక రకమైనటువంటి మొతక రకమైనదైన సోషలిజం అనేది ఒకటి ఉండేది కాన్సెప్ట్. ఇందిరాగాంధీ కాలంలో కానీ కొంత రాజీవ్ గాంధీ కాలంలో కూడా వెల్ఫేర్ ఎకనామిక్స్ సోషలిజం కాన్సెప్ట్స్ ఉండేవి. ఆ రోజు కొంచెం సంపద పంపిణీ మీద కొంత ప్రాధాన్యత అవి నడిచేవి. సంపద అంటే పేదరికం అంటే ఓవరాల్గా పేదరికం పంచారు అనేది మాట. సోషలిజం అంటే ఏంటంటే ఉన్న పేదరికాన్ని ఇంకా తలాకాస్త పంచుద్దని, అంటే అది అట్లా ఉండేది. కానీ ఏంటంటే 1990s తర్వాత వెల్త్ బాగా పెరిగింది దేశం, సంపద సృష్టి జరిగింది కానీ సంపద పంపిణీ జరగల. పైగా ఏమైంది, మీకు కే షేప్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది వచ్చింది. కే అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నమాట. కే షేప్ అంటే కే ఎలా ఉంటుంది, కే ఇలా నిలువు గీత, పైకి ఒక గీత కిందకు ఒక గీత ఒకటి. అంటే పైవాడు పైకే పోతుంటాడు, కిందవాడు కింద పోతుంటాడు. ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది. ఎకనామిక్ రిఫార్మ్స్లో పైవాడు పైకి పోతున్నాడు, కిందవాడు కిందకు వస్తున్నాడు. కాబట్టి ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ కాలం మొత్తం పేదలు ఇంకా పేదలయ్యారు, ధనికులు ఇంకా ధనికులయ్యారు. ఎక్స్ట్రీమ్స్ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్ట్రీమ్స్ కాలంలో జరుగుతుంది ఏంటంటే విద్య కూడా కొంతమందికి ప్రైవేట్ ఆస్తిగా మార్చబడింది. ఇప్పుడు మామూలు చాలామంది మాట్లాడేది ఏంటంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడతాం. మెరిట్ లేదు అక్కడ, మెరిట్ లేకుండా రిజర్వేషన్ ఎందుకు ఉండాలి, మెరిటే ఉండాలి, రిజర్వేషన్ వద్దని. కానీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈ మెరిట్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు డబ్బులు పెట్టి కార్పొరేట్ విద్యను కొనుక్కునే అవకాశాన్ని దాన్ని ఎందుకు తప్పట్టు? ఈరోజు డబ్బులతో అన్నీ కొనుక్కున్నట్లే మీరు విద్య కూడా కొనుక్కోవచ్చు. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ విద్య కొనుక్కోవచ్చు. ఈ దేశంలో హైయెస్ట్ టాప్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళాలంటే మీకు ప్రధానంగా కావాల్సింది పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే ఈ దేశంలో డబ్బు పాత్రే పెద్దది. ఈరోజు కార్పొరేటైజేషన్ జరిగిన తర్వాత కార్పొరేటైజేషన్ని ప్రశ్నించకుండా కార్పొరేటైజేషన్లో ఆ కాలేజీల్లో చేరేవాళ్ళు, మెరిటోరియస్ అని అదే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చేరేవాళ్ళు, డబ్బులు కట్టి చేరేవాళ్ళు, వాళ్ళకి మెరిట్ ఉందని ఎలా చెప్తారు? మీరు డబ్బులతో చేరుతున్నారు అంతే. వీళ్ళు కులంతో అని మీరు అంటున్నారు. కులంతో చేరటంతో టాలెంట్ లేదు, మెరిట్ లేదు అంటున్నారు. కానీ డబ్బులతో చేరటంలో ఏ టాలెంట్తో చేరుతున్నారు వాళ్ళు అక్కడ అని మీరు అంటే దిస్ ఎ లాట్ ఆఫ్ బయాస్ అగైన్స్ ది పూర్. ఓకే, మీకు అందుకే ఒక పుస్తకాలు రెండు వచ్చింది. ఒక ఇండియన్ ఆధార్, ఒక వెస్టర్న్ ఆధార్ పేరు వాళ్ళతో కూడా ఒక బుక్, ఒకే టైటిల్తో ఒక బుక్ వచ్చింది, ద బ్రోకెన్ ల్యాడర్ అని. అంటే గతంలో ఈ వ్యవస్థలో ఏంటంటే మార్కెట్ ఎకానమీ కదా మనం ఉంటుంది. ఈ వ్యవస్థలో అట్టడుగు వాడికి కూడా పైకి వెళ్ళటానికి ఉండేది నిచ్చెన. నిచ్చెన గతంలో. అంటే కింద ఉన్నవాడు కూడా చదువుకోవడానికి నైబర్హుడ్ స్కూల్లోనో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది కనీసం. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సామాన్యుడు కూడా చదువుకోవడానికి తనకు కనుక శక్తి ఉండి తనకి ఇంటెలిజెన్స్ ఉంటే పైకి వెళ్ళేవాడు. పైకి వెళ్ళినటువంటి ల్యాడర్లో పైకి స్థాయికి పాఠం. ఆ ల్యాడర్ ఒకటి ఉండేది, కింద వర్గాలకు పైకి వెళ్ళడానికి ల్యాడర్ ఉండేది క్యాపిటలిజంలో. మార్కెట్ ఎకానమీలో గతంలో పెద్ద ల్యాడర్ ఉంది కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఈరోజు ఆ ల్యాడర్ విరిగిపోయింది అని చెప్పేది. మరి ఇప్పుడు ఇండియాలో ఏమైనా ప్రత్యేకమైన మినిస్ట్రీ దీనికోసం వర్క్ చేస్తుందంటారా? అంటే ఇంక్లూజివ్ గ్రోత్కి సంబంధించి అవి ఉన్నాయి. ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు కానీ దానికోసం జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తే జన్ధన్ అకౌంట్లు చాలా నాన్ ఆపరేషనల్గా ఉన్నాయి. వాటి ఎవరు అట్లా ఉన్నాయి, ఇన్యాక్టివ్గా ఉన్నాయి. చాలా అకౌంట్స్ ఇన్యాక్టివ్ అయిపోయింది. వాడాలి కదా, డబ్బులు ఉంటే డబ్బులు. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే దానిలో పైసలు పడకపోతే, పని ఉంటే పైసలు వస్తాయి. అంటే జనాలకి ఏమైనా పని కనుక దొరికేటట్లయితే డబ్బులు వస్తాయి. అది కూడా మినిమం వేజెస్ అవి ఉంటే అది బ్యాంకులో పెట్టుకోగా. అసలు ఏమీ లేకుండా ఈరోజు పనే పోయింది చాలామందికి. మిడిల్ క్లాసే చాలా ష్రింక్ అయిపోయింది ఈ దేశంలో. కోవిడ్ అనంతర కాలంలో మిడిల్ క్లాస్లో యాజ్ ఫార్ యాజ్ అయినో పోయిన సంవత్సరం 2020లోనే కోవిడ్ దెబ్బకి 3.2 కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోయారు. పేదల్లో కొత్త శ్రేణులు చేరినాయి. పేదవాళ్ళు ఎంత ఉన్న సమ్ మిలియన్స్ ఆఫ్ దెమ్. దానికి అదనంగా కొంతమంది పేదవాళ్ళు వచ్చారు. అది మిడిల్ క్లాస్ వాళ్ళు కింద పోనీయండి, వేరే జరుగుతుంది. మరి ఇట్లాంటప్పుడు ఐ డోంట్ థింక్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనం మాట్లాడుకుంటాం అంటే సమ్మిళిత వృద్ధి అంటున్నాం. ఇది మాటలు వేరు, చేతలు వేరు. ప్రపంచంలో ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈస్ వీ హ్యావ్ బయాస్. నేను చెప్తుంది ఒకటి, పర్టికులర్గా
ప్రో రిచ్ బయాస్. ఒక నాకు గుర్తున్నంత ఆమె పేరు, షీజ్ ఏ డిప్లొమాట్ టు చైనా అంట. ఆ పేరు గుర్తు, పుస్తకం కూడా ఏదో రాసినట్టున్నారు. ఆ ఒకసారి అంటారు, నువ్వు పేదవాడిగా పుడితే చైనాలో పుట్టు, ఓకే, దట్ విల్ బి గుడ్ ఫర్ యూ, కానీ ఇండియాలో పుట్టకు పేదవాడిగా. ఎందుకంటే యూ హ్యావ్ ఏ ప్రో రిచ్ బయాస్ హియర్ అన్నట్లు. అంటే రిచ్కే ఇక్కడ అనుకూలమైన వాతావరణం, పేదవాడిగా చైనాలోని. అంటే చైనా గొప్పదా, అది దాని పోటల్లా, కానీ బట్ డిప్లొమాట్ దాన్ని పాయింట్అవుట్ చేసి అక్కడ ఇక్కడ తెలిసినామే, భారతీయురాలే, ఇక్కడ అక్కడ రెండు చూసినామే చెప్పిన పరిస్థితి. ఓవరాల్ ఏంటంటే మనకి దేశంలోనే కరప్షన్ పట్ల ఎట్లాంటి తప్పు పట్టం మనం, తప్పు మనకి తప్పు అనిపిస్తుంది. అది కామన్, మన లైఫ్ స్టైల్లో కామన్ అయిపోయింది, కరప్షన్ అనేది కామన్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఈ ఫ్యాబ్రిక్ లో అదొక పార్ట్ అంతే, పార్ట్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే మనకి అది మరి కరెక్ట్ కాదు, నేను పాయింట్అవుట్ చాలాసార్లు చూస్తాను. ఏ కల్చర్లోనూ ఎవరు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇది నువ్వు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాననేది బేరం పెట్టడు. మనకుంది ఈ కల్చర్లో దేవుళ్ళు ఉన్నారు, దేవుడిని చాలా మంది ప్రార్థిస్తారు, దేవుడిని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రపంచంలో ఏ దేశంలో ఎవరే గుడికి వెళ్ళినా, లేకపోతే గుడికి వెళ్ళినా, అంటే వాళ్ళ టెంపుల్స్ రకరకాల మతాలు ఉన్నాయి కదా, వెళ్ళినప్పుడు దేవుడితో బేరసారాలు పెట్టేది ఎక్కడా లేదు, మనం పెడతాం. దేవుడా నువ్వు నాకు కనుక ఇది చేస్తే మొక్కుకోవటం, నాకు ఇది నువ్వు ఇస్తే నీకు ఇది నేను ఇస్తాను, టాప్ షో చేయిస్తాను, లేకపోతే నీకు బంగారు కడియం ఇస్తాను, లేకపోతే నీకు ఇది ఇస్తాను, మొక్కు చెల్లించుకోవటం అని చెప్పి తీసుకెళ్ళి హుండీలో పడేస్తాం. అంటే దేవుడికి లంచం ఇచ్చే కల్చర్ మన దగ్గరే ఉంది కాబట్టి లంచం మనకి తప్పు కాదు. నాకు అర్థమైంది అది. దేవుడు కూడా లంచం ఇస్తున్నాం కదా, నాకు ఈ పని చేసి పెడితే నీకు ఇది షేరు, ఫిట్ ప్రోకో, మనకి తప్పే ఉంది, అది ఉంది, యాక్చువల్గా జరుగుతుంది కూడా. అది ఏంటంటే మన మనస్తత్వంలోనే చాలా కరప్షన్ ఉంది. గో టు ఓవర్కమ్ దిస్. నేను వెస్ట్రన్ వాల్యూస్ అన్నింటినీ సమర్థించాను, వెస్ట్రన్ వాల్యూస్ అన్ని కూడా చాలా గొప్ప కూడా నేను చెప్పాను, కానీ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్, కొన్ని నేర్చుకోవాలి మనం. ఈ ఏంటంటే న్యాయంకి ధర్మానికి కూడా తేడా ఉంది ప్రపంచంలో. న్యాయం ఉంది, ధర్మం ఉంది. వెస్ట్రన్ వాల్యూస్లో న్యాయం ఉంది, పాశ్చాత్య విలువల్లో కానీ పాశ్చాత్య ప్రజాస్వామ్యంలో కానీ బలమైన కాన్సెప్ట్ ఏంటంటే న్యాయం అనేది, జస్టిస్. మనకు న్యాయం లేదు అక్కడ కాన్సెప్ట్, మనకి ధర్మం ఉంది, వాళ్ళకి న్యాయం ఉంది. మన ధర్మానికి ఏంటంటే నా వాళ్ళకి నేను చేసుకోవడం కోసం, నా వాళ్ళ మంచి కోసం నేనేం చేసినా తప్పు కాదు ధర్మంలో. న్యాయంలో ఏంటంటే తనా పరా తేడా లేదు, తప్పు తనవాడు చేసినా కానీ తప్పు పట్టాల్సిందే. నా సొంత ఇంట్లో వాడు తప్పు చేసినా నేను వాడిని అది న్యాయం. ధర్మం అంటే ఏంటంటే తన వాడిని కాపాడుకోసం ఏదైనా చేయొచ్చు. అందుకని మనకి ఇక్కడ ఆల్ దీస్ థింగ్స్ మేక్ ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ వెరీ డిఫికల్ట్. అంత మాత్రాన పాశ్చాత్య దేశాలు ఏదో బ్రహ్మాండంగా పనిచేసేసి పోవర్టీ పోయిందా అంటే, అమెరికాలో కూడా నాకు తెలిసి 3 ఏళ్ల క్రితమే 4.5 crore పూర్ పీపుల్ ఉన్నారు. ఉన్న 35-36 కోట్ల జనాభాలో చాలా మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. 4.5 కోట్ల మంది. ఏది మన నేషనల్ జాగ్రఫిక్ చెప్పింది, నేషనల్ జాగ్రఫిక్ కవర్ పేజీ మీద వాడు వేసుకున్నాడు 4.5 crore పూర్ చైనా, అమెరికాలో. ఎందుకంటే అమెరికాలో పవర్టీ లేకుండా ఏం లేదు, మన దగ్గరే మాత్రం లేదు, మన దగ్గర మాత్రమే ఉందని కాదు, బట్ నేను మన డెఫిషియన్సీస్ చెప్తున్నాను ఓవర్కమ్ అవటంలో. వాడి కారణాలు వాడికి ఏంటంటే దిస్ ప్రో క్యాపిటలిస్ట్ బయాస్. మీకు 2011లో వచ్చిన ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం ఏం చెప్పింది? వీఆర్ ది 99% అని ఉద్యమించింది. ఆక్యుపై వాల్ స్ట్రీట్, వీఆర్ ది 99% అని. అంటే మేము 99% మంది అగెనెస్ట్ ద రిచ్, మెయిన్ స్ట్రీట్ అగెనెస్ట్ ది వాల్ స్ట్రీట్. అంటే కార్పొరేట్ ధనవంతులు 1% మందికి వ్యతిరేకంగా 99% మంది పనిచేసుకునే ప్రజలు, మామూలు సామాన్య జనం, మెయిన్ స్ట్రీట్. అది మామూలు జనాన్ని మెయిన్ స్ట్రీట్ అంటాం. వాల్ స్ట్రీట్ అంటే కార్పొరేట్ ధనవంతులు. అగెనెస్ట్ 99% అగెనెస్ట్ 1% ఆ రోజు అక్కడ కూడా ఉంది. కానీ మన దగ్గర అంటే మన ప్రాబ్లమ్స్ మనకి ఇంపార్టెంట్ కదా. మీరు టాక్ అబౌట్ అవర్ డెఫిషియన్సీస్. తర్వాత మీరు ఇందాక కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో కోవిడ్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని అంటారు? అంటే పేదరికం ఇంకా కిందకు వచ్చింది అనే మాట అన్నారు కదా మీరు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా పేదరికంలోకి వచ్చేసారు అని. సో అది ఏంటి, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటారు? ఎలా ఏముంది మీకు, ఆబ్వియస్గా ఇఫ్ యూ ఓపెన్ అ బిజినెస్ పేపర్ యూ విల్ ఫైండ్ మెనీ ఆప్షన్స్ ఆఫ్ ది గోల్డ్. ఈ బ్యాంకులు గోల్డ్ని ఆప్షన్ చేస్తున్నాయి. కస్టమర్లు పెట్టుకున్న గోల్డ్ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకుంటే అది కట్టాలి కదా, వడ్డీ అయి కట్టాలి కదా. కట్టలేక ఎన్పిఎల్ అయిపోయిన గోల్డ్ బ్యాంకు దగ్గర ఉండిపోతే దాన్ని ఆప్షన్ చేస్తుంది. పేజీలు వస్తుంది బిజినెస్ పేపర్లో. మన ఎల్లో పేపర్, బ్రౌన్ పేపర్స్ ఉంటాయి కదా, దాంట్లో పేజీల గోల్డ్ బ్యాంకులో అమ్మకానికి పెట్టింది వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని. వాట్ డస్ ఇట్ మీన్? చాలా మంది ఈ రోజు బంగారం కుదురు పెట్టుకుని ముత్తూట్ ఫైనాన్స్లు,
మనప్పురం ఫైనాన్స్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లేకపోతే ఇంకో బ్యాంకులో గోల్డ్ లోన్లు ఎందుకు షైన్ అవుతున్నాయి ఈరోజు? ప్రతి వాళ్ళు ఉన్న కాస్త బంగారం ఒంటి మీద అంతా వలిచేసి ఆ బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టుకుని బతుకుతున్నారు. లేకపోతే అప్పుల పాలయ్యారు, ఆల్రెడీ అప్పులు చేసి బతుకుతున్నారు. ఆల్రెడీ అప్పుల పాలయ్యారు. రిటైల్ లోన్స్ ఆల్రెడీ కొత్తగా ఈ మధ్యకాలంలో రిటైల్ లోన్స్ మళ్ళీ తీసుకుంటున్నారు. ఏదో ఫోట్ లాస్ట్ లాగా ఆల్రెడీ అంటే ఇక ఫ్లిక్కర్ ఆఫ్ హోప్ కూడా కాదు, ఒక సన్నటి పోగుద్దు అలాంటి దారం పట్టుకుని చూరికి ఎలాడుతుంటాం పైనుంచి కింద పడకుండా, అంతే. అలా మిగిలింది వ్యవస్థలో చాలా మంది పరిస్థితి. ఆల్రెడీ కోవిడ్ అనంతర కాలంలో కోవిడ్ ముందరే ఎకానమీ పతనం జరుగుతుంది, చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కోవిడ్ ముందరే 2019 నాటికే 2018కే అనుకుంటా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారం దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది. ఇది కోవిడ్ ముందు. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇంకా మనం ఇందాక టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం మనం. సో టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా ఈ పావర్టీ అనేది తగ్గాలి కదా, మరి ఎందుకని అలా ఉంది అని అంటారు? అది క్యాపిటలిజం స్వభావం. టెక్నాలజీ పెరిగే టెక్నాలజీ జాబ్స్ రిప్లేస్ చేస్తుంది. టెక్నాలజీ అసలు ఎందుకు పెరగాలి? టెక్నాలజీ పెరిగితే అసలు మనిషికి ఉపయోగం జరగాలి కదా. ఎవ్రీ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ షుడ్ హెల్ప్ ద మ్యాన్ కైండ్. ఎందుకంటే టెక్నాలజీ ఈజెస్ ది లైఫ్, ఇట్ మేక్స్ అవర్ కంఫర్ట్ మోర్. కానీ టెక్నాలజీ ఇక్కడ ఏం చేస్తుంది? మనల్ని మోర్ కంఫర్టబుల్ చేయటంలా మనకున్న కాస్త ఉద్యోగాన్ని ఓడబెడుతుంది, బతుకుతుంది. దట్ ఈస్ పాపరైజింగ్ అస్. టెక్నాలజీ ఈస్ పాపరైజింగ్ అస్. అందుకే కార్ల్ మార్క్స్ అంటాడు, ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్టరీ బికమ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అంటాడు. టెక్నాలజీ ప్రొడక్టివే కదా, ప్రొడక్టివ్ ఫోర్సేగా. ఉత్పత్తి చేయడానికి టెక్నాలజీ కావాలి కదా. ప్రతి మనం చేసే ప్రతి ఉత్పత్తి, సేవ కావచ్చు, సరుకు కావచ్చు, టెక్నాలజీకి వాడి చేస్తాం, టెక్నాలజీ వాడి ప్రొడక్షన్ చేస్తాం. సో అది ప్రొడక్టివ్ ఫోర్స్. అది టెక్నాలజీ అనేది ఒక ప్రొడక్టివ్ ఫోర్స్. దాన్ని మార్క్స్ అంటాడు, అది నా వాడి చెబుతున్నా. ప్రొడక్టివ్ ఫోర్సెస్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్టరీ బికమ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ అంటాడు. అంటే టెక్నాలజీ ఒక పర్టికులర్ పాయింట్, హిస్టరీలో ఒక పర్టికులర్ పాయింట్లో డిస్ట్రక్టివ్ ఫోర్స్గా మారుతుంది. ఇప్పుడు మారింది కదా. టెక్నాలజీ మనకి హెల్ప్ చేయటం మానేసి, మన లైఫ్ని కంఫర్టబుల్గా చేయటం మానేసి, మన జీవితాన్ని మెరుగుపరచడం మానేసి, మన జీవితాన్ని ధ్వంసం చేస్తుంది, పాపరైజ్ చేసి, మనల్ని రోడ్ల మీద వదిలిపెట్టేస్తుంది కదా పాపరైజ్ చేసి. టెక్నాలజీ నౌ ఈస్ ప్లేయింగ్ ఏ నెగటివ్ రోల్. ఎందుకంటే టెక్నాలజీ ఇక్కడ ఎట్లా ఎందుకు వాడతాం మనం? ఏ కార్పొరేట్ సెక్టర్ అయినా టెక్నాలజీని అప్లై చేస్తుందంటే రోబోట్లు తెచ్చిపెట్టుకుంటుంది ఒక కంపెనీ. ఎందుకు చేస్తుంది? మనుషులకి ఇచ్చే వేతనాల దగ్గర మిగుల్చుకునే డబ్బులు లాభాలు పెంచుకోవడం కోసం చేస్తుంది. సాధ్యమైతే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి నా ప్లేస్లో ఒక రోబోట్ని పెట్టుకుంటారు. నాలంటే ఒక 10 మంది ఉద్యోగస్తుల్ని తీసేసి రోబోట్లను పెట్టుకుంటారు. లేకపోతే ఇంకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తారు. అంటే ఏంటి? 10 మందికి జీతాలు ఇచ్చే పని తప్పుద్ది కదా. ఆ పెట్టిన పెట్టుబడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, రోబోట్స్ మీద పెట్టిన పెట్టుబడి కొద్ది కాలంలో తిరిగి వచ్చేస్తుంది మీకు. ఆ పైన అంతా ఫ్రీగా పనిచేసి చేసినట్టే కదా. ఈ మనిషిని పోషించాలంటే 10 మందిని జీవితకాలం వీళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి? క్యాపిటలిస్ట్ ఏం ఆలోచిస్తాడు అప్పుడు? టెక్నాలజీని ఎందుకు వాడతాడు క్యాపిటలిస్ట్ మార్కెట్ ఎకానమీలో? టెక్నాలజీని క్యాపిటలిస్ట్ మార్కెట్ ఎకానమీలో తన లాభాల కోసం వాడతాడు, మన వెల్ఫేర్ కోసం కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థలో నడిచేది, మీకు ఉద్యోగం ఉంది, నాకు గతంలో ఉద్యోగాలు ఉన్నాయి. ఎవడన్నా నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఆ కంపెనీ గానో ఒక కాలేజీలో పెట్టాడు గతంలో నా కోసం. వాళ్ళకు వ్యాపారం చేసుకుంటున్నారు, దానికి నేను మనిషి అవసరం, బై ప్రోడక్ట్. నేను వాళ్ళ వ్యాపారంలో వాళ్ళ లాభాలు ఈ సిస్టంలో ప్రధానం. నాకు ఉద్యోగం రావటం దానిలో సెకండరీ. నా కోసం ఏది నడవట్లే ఇక్కడ, మీకోసమే నడవట్లా. మీ ఉద్యోగం కావచ్చు, నా ఉద్యోగం కావచ్చు, బతుకు తెరువు ఏదైనా కావచ్చు, మనది వాడికి లాభాల కోసం అవసరమైతే మన బతుకు తెరువు నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ వాడి లాభం కోసం నడుస్తుంది వ్యవస్థ. ఇట్లాంటి వ్యవస్థలో వచ్చే టెక్నాలజీ మొత్తం లాభం కోసం ఇంట్రొడ్యూస్ చేస్తారు, కానీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు క్యాపిటలిస్ట్? అందుకని ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనల్ని ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ అస్, హ్యూమన్ బీయింగ్స్ డ్యామేజ్ చేస్తుంది. దీన్ని మార్చాలంటే ఏంటంటే యూ హ్యావ్ టు రిమూవ్ ద ప్రాఫిట్ పార్ట్. క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేయటం అనేది లాభాల కోసం కాకుండా మనిషి కోసం క్యాపిటల్ పెట్టగలగాలి మనం. టు కీప్ ద సొసైటీ అండ్ పీపుల్ హ్యాపీ, నాట్ టు గెట్ ప్రాఫిట్స్. పాపులేషన్ పెరగడము, పావర్టీ పెరగడము రెండిటికి సంబంధం ఉంది అని అంటారా? అంటే అసలు పావర్టీ పెరిగేదే పాపులేషన్ పెరగడం వల్ల అంటారా? రివర్స్ ట్రూ నేను చెప్పడం కాదు. ద
హౌ ద అదర్ హాఫ్ డైస్ అనేది పుస్తకం. హౌ ద అదర్ హాఫ్ 70s లో 60s లో వచ్చిన పుస్తకం. సూసన్ జార్జన్ ఆమె రాసిన పుస్తకం. ఆమె చెప్పారు స్పష్టంగా ఏంటంటే చాలా క్లియర్గా ఇట్స్ ట్రూ. మీకు పావర్టీ వల్లే పాపులేషన్ పెరుగుతుందని మనం నమ్ముతున్న కాన్సెప్ట్ ఏంటంటే జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఈ దేశం పేద దేశం అని. అది కాదు, ఈ దేశం పేదరికంలో ఉండటం వల్ల జనాభా ఎక్కువ ఉందని ఆమె చెప్పారు. రివర్స్. ఆమె చెప్పింది ఏంటంటే ఒక గ్రామీణ రైతు కుటుంబంలో 6 పిల్లలు ఉంటే వాళ్ళ గిట్టుబాటు ఎలా పేద కుటుంబానికి. ఎందుకంటే 6 పిల్లలు ఉంటే వాళ్ళలో ఎంతమంది బతుకుతారో తెలియదు కాబట్టి దానికోసం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు బతకపోతారనే ఒక హోప్తో 6 కంటారు. రెండోది ఏంటంటే వాళ్ళలో 6-7 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు పొలంలో పనికి వాళ్ళ నాన్నకి క్యారేజ్ పట్టుకెళ్ళటం, ఇంటి నుంచి క్యారేజ్ కట్టిస్తే, లేకపోతే వాళ్ళ పొలంలో ఏదో పనులు చేయటం, గేదెల దగ్గర పని చేయటం, వాళ్ళు పని చేస్తారు. అంటే మీకు బయట నుంచి లేబర్ని తెచ్చుకోవక్కర్లా. మీ ఇంట్లోనే 6 పిల్లలు ఉంటే వాళ్ళలో బతికినంత మంది బతికితే మీరు వేరే లేబర్ని తెచ్చుకోవక్కర్లేదు కదా. మీ ఇంట్లోనే లేబర్ ఉన్నారు ప్రొడక్టివ్గా, దానికోసం మీకు కావాలి. ఇంకో కారణం ఏంటంటే ఒక పేద రైతు కుటుంబంలోని తల్లిదండ్రికి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని చూడటానికి పిల్లలు ఒక కారణం. వాళ్ళకి జనరల్గా ఎక్కువ మందికి ఉండేది అదే, అట్లా కాకుండా ఉండేవాళ్ళు తక్కువ. దానికోసం ఏంటంటే ఇద్దరైనా బతికితే ముగ్గురైనా బతికితే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చూడకపోతారు మమ్మల్ని పిల్లలకి అంటారు సాధ్యమైనంతమందిని. ఎందుకంటే ఎంతమంది బతుకుతారో తెలియదు కాబట్టి. ఇట్లా ఏంటంటే ఫర్ ఆల్ ద ఎకనామిక్ రీజన్స్ ఎకనామిక్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దీని. పిల్లలు కూడా సంపద. పిల్లలు ఇప్పుడు అందుకని ఏంటంటే మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు, చదువుకునే అవకాశాలు ఉన్న కుటుంబాలు వచ్చినప్పుడు పిల్లలు తక్కువగా అంటున్నారు. ఎందుకని అక్కడ మీరు పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. పిల్లల ద్వారా మీకు వచ్చేది ఏముంటుంది ఇమీడియట్గా. లాంగ్ రన్లో చదివిస్తే వాళ్ళు 10-20 ఏళ్ల తర్వాత దే బేర్ ఫ్రూట్స్. వాళ్ళు రిజల్ట్స్ తేవటం వాళ్ళకి ఏదో అవుద్ది. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మరి వాళ్ళిద్దరి మీద అంత పెద్ద పెట్టుబడి పెట్టి అంత పెద్ద చదువులు చదివించాలంటే ఖరీదైన వ్యవహారం కదా. ఇదంతా ఊరికే చదివించలేదు కదా. చదివించాలంటే ఖరీదైన వ్యవహారం, మంచి స్కూళ్ళు, మంచి ఇది ఉండాలి కదా. ఎంతమందిని చదివిస్తారు? మీ ఆదాయంలో చదివించగలిగి ఇద్దరిని. కానీ పేద కుటుంబంలో అది కాదు కదా. పేద రైతు కుటుంబంలో ఏంటంటే అక్కడ పెట్టుబడి ఏముంది, ఆనందింటాడు అంతే, భోంచేస్తాడు. మీరు చదువు ఇవన్నీ పెట్టుకోలేదు కదా అక్కడ. వాడు రైతు కుటుంబంలో కూలి చేస్తాడు. వాడి ఇక్కడ పెట్టుబడి ఎక్కువ. మీకు ఇక్కడ ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అని అంటారు. ప్రత్యేకమైన అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్, మొదటి నుంచి రిటర్న్స్ ఇస్తారు. ఎకనామిక్స్ నడుస్తున్నప్పుడు మనం పేదరికాన్ని తగ్గించగలిగేటట్లయితే ఒకటి భూ సంస్కరణ ఈ దేశంలో జరగలా సరిగ్గా. ల్యాండ్ రిఫార్మ్స్ చేసి రైతుల ఆదాయం పెంచగలిగితే. ఈరోజు రైతుకు ఆదాయం లేదు. మీరు మొన్న వచ్చిన డేటా ప్రకారం కూడా చూస్తే రైతు సగటు ఆదాయం ఈ దేశంలో 10,000 చిల్లర ఉంది. నెలకి 10,000 చిల్లర సగటు ఆదాయం పొందుతున్నాడు ఒక రైతు కుటుంబం ఆదాయం. అది ఆ రైతు కుటుంబం 10,000 చిల్లర ఆదాయంలో వచ్చేది మేజర్ పార్ట్ దేని నుంచి వస్తుందో తెలుసా? వ్యవసాయం నుంచి కాదు. వ్యవసాయం నుంచి వచ్చేది 3,000 చిల్లరే వ్యవసాయం నుంచి వస్తుంది. 4,000 రూపాయల పైన వాళ్ళు వేరే చోట్ల కూలి పనులు చేసుకుని రకరకాల చిల్లర పనులు చేసుకుంటే 4,000 పైన వస్తున్నాయి. అంటే ఈ దేశంలో ఇక రైతు ఎంత మాత్రం ఇప్పటికే రైతు కాదు వాడు. ఈ దేశంలో రైతు ఆల్రెడీ కూలీలు ఎక్కువ మంది ఉన్నారు, రైతులు తక్కువ మంది ఉన్నారు. ఈ దేశంలో రైతాంగ దేశం అని మాట్లాడతాం, కూలీల దేశం ఇది. ఎందుకంటే వాడి కూలీ మీద ఎక్కువ వస్తుంది. వాడు వచ్చే మొత్తం నెలవారీ కుటుంబ ఆదాయం అయినటువంటి 10,105 చిల్లర, దానిలో 4,000 పైన వచ్చేది కూలి చేసుకుంటే వస్తుంది. 3,000 పైన మాత్రమే వ్యవసాయంలో వాడు పొలం దున్ని చేస్తే వచ్చేది. మిగతా 7,000 బాగుంది, మిగతా ఏదో పాడి గీడి ఇట్లా ఏదో ఇంకోటో వస్తాయి. అంటే వాడి వ్యవసాయం నుంచి వచ్చేది తక్కువ. రైతు పేరుకి రైతు, కూలి పనితో వచ్చేది ఎక్కువ. పనులు చేసుకుంటే చిల్లర పనులు చేసుకుంటూ వచ్చేది ఎక్కువ. మరి ఫైనల్గా అంటే ఈ అక్టోబర్ 17 ఇట్లా పావర్టీ ఎరాడికేషన్ డే ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ప్రకటించేసింది. బట్ అసలు కంప్లీట్గా పోవాలి అని అంటే ప్రత్యేకంగా మన కంట్రీలో మనం కానివ్వండి, మన గవర్నమెంట్ కానివ్వండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు మనం అన్నారు కాబట్టి చెబుతున్నాం. మనం అంటే మిడిల్ క్లాస్గా ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్. నేను కూడా కలుపుకున్నారు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు నేను కామెంట్ చేయలేదు కాబట్టి, నన్ను కలుపుకున్నారు కాబట్టి మేము మిడిల్ క్లాస్ అనేది మామూలు. నేనేం చేయాలనే దగ్గర నేను మారాలి. ఫస్ట్ నాకు ఎన్నాళ్ళు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇంకా పైకి పోవాలనేది ఉండేది. నా మిడిల్ క్లాస్, నా వర్గానికి, నేనంటే నా ఒక్కడికి కాదు, నా వర్గంలో ఉన్న ప్రతి వాళ్ళకు ఉండేది ఏంటంటే మేము ఎంత ఉంటాం మిడిల్ క్లాస్. మన మిడిల్ క్లాస్ ఎంత ఉంటుంది? 100 మందిలో 5 ఓవరాల్ జనరల్ గ్లోబల్ యావరేజ్. దానిలో 5 ఉండే కోరిక ఏంటంటే they don't identify, we the middle class won't identify with the poor people, working poor to identify మనం. We identify with the top
పై వాళ్ళతో అంటే రిచ్ పీపుల్తో ఐడెంటిఫై అవుతాం. అవర్ టార్గెట్ అండ్ ఈజ్ అవర్ డెస్టినేషన్ అండ్ గోల్ ఆర్ టు రీచ్ టు బికమ్ రిచ్. మన గోలు మన డెస్టినేషన్ ఏంటంటే టు బికమ్ రిచ్. అది మన గోల్. కానీ ఆల్రెడీ ఈ గోల్ మనం అట్లా పెట్టుకున్న తర్వాత మన మాటలు ఎలా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గతంలో ఇండియాలో 1990s సంస్కరణలు వచ్చిన తర్వాత మన మిడిల్ క్లాస్ మాటలు ఏంటి? వెల్ఫేర్ వద్దు, పేదవాళ్ళకు ఉచితాలు ఇస్తే సోమరపోతులు అవుతారు, ఏదో మాట్లాడాం. పేదవాళ్ళకు ఉచితాలు ఇవ్వద్దు, వాళ్ళు సోమరపోతులు అవుతారు, సబ్సిడీలు ఎత్తేయండి, వెల్ఫేర్ ఎత్తేయండి అని మాట్లాడాం. ఈ మాటలు ఎవరికి ఉపయోగం? మధ్యతరగతిగా మనకు ఉపయోగమా? కాదు. మన పైన ఉన్నటువంటి కార్పొరేట్ ధనవంతులకు ఉపయోగం. వాళ్ళ తరఫున వకాలు తప్పించుకుని వీధి మూల చర్చ పెట్టి మనం పేదవాళ్ళకి ఏమీ ఇవ్వద్దని చర్చ పెట్టాం. ఉచితాలు వద్దు, సోమరపోతులు అవుతారని. కానీ వాళ్ళ మనమే కోవిడ్ అనంతర కాలంలో వస్తున్న పరిణామాల్లో మనం మధ్యతరగతి గవర్నమెంట్ ఉచితాలు నాకు కూడా ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఉచితాలు నాకు కూడా కావాలని అడుగుతున్నాం. మన ఉద్యోగాలు పోయి రోడ్ల మీద పడ్డ తర్వాత ఒక టీచర్ గాను ఒక చిన్న ఉద్యోగస్తుడు గాను నా పనికి పోయి నా బతకడానికి దారి లేకుండా పేదరికంలో పడిపోయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూళ్ళు మూతపడో లేకపోతే ఇంకా చిన్న ప్రైవేట్ టిక్కీ వ్యాపారం నాది పోయో కోవిడ్ కాలంలో దెబ్బతినిపోయి రోడ్లను పట్టినప్పుడు నేను నిన్నటిదాకా నేను మాట్లాడిన మాటలు నేను మర్చిపోయాను. ఎవరికి ఏమి వద్దు, ఉచితాలు ఇస్తే సోమరపోతులు అవుతారనేది మర్చిపోయి ఇప్పుడు నేనేమంటున్నాను, కొత్తగా అందరికీ ఇస్తున్నారు కదా పేదోడికి. కోవిడ్ కాలంలో వాడికి ఇచ్చారు, వీడికి ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇచ్చారు కదా, మరి నాకు మాత్రం ఎందుకు ఎవరు అంటున్నాను? నేనేం పాపం చేశాను? వాడికి ఇస్తున్నారు కదా, నాకు కూడా ఉచితాలు ఇవ్వమంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు 2000 రూపాయల నెలకి టీచర్లకు ప్రకటించి అలాగే 25 కిలోల బియ్యం కూడా ప్రకటించింది. మరి నిన్న మనం వద్దన్న ఉచితాలు, పేదవాళ్ళకు వద్దన్న ఉచితాలు ఇవాళ మనకే అవసరమైంది. మధ్యతరగతి కూడా మనం ఏం చేయాలనే దగ్గర మధ్యతరగతి మారాలి. మన చూపులు పైకి కాకుండా మన కింద ఉన్న కోట్లాది మందితో వాళ్ళు ఫిజికల్ శ్రమ చేయొచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అయ్యి మనం కాస్త పైన ఉండొచ్చు. కానీ మన చూపులు కళ్ళు పైన ఉండకూడదు, కళ్ళు తల మీద ఉండకూడదు. కళ్ళు మన చుట్టూ ఉన్న జనంతో కలిసి మనం పనిచేయగలిగినప్పుడు ఓవరాల్గా సమాజంలో మంచి జరుగుతున్నప్పుడు అందరికీ మనకు కూడా మంచి జరుగుతుంది. కానీ వీళ్ళందరినీ ఇక్కడ వదిలేసి మనం పైకి వెళ్ళాలని కోరుకున్న కోరికలోనే మన పత్రం ఆ రోజే బిగిన్ అయింది. ఆ పత్రం బిగిన్ అవడంతోనే మన పత్రం ఇక్కడ ఈరోజు కోవిడ్ అనంతర కాలంలో మధ్యతరగతి పూర్తిగా చిక్కిపోయి ఈ దేశంలో మధ్యతరగతి స్ట్రింక్ అయిపోయి ఈరోజు మధ్యతరగతి పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇందాకే చెప్పా కదా, బంగారం తాకట్టు పెట్టుకోవటం, అప్పులు పాలవటం, ఆత్మహత్యలు చేసుకునే పని. టీచర్లు కూడా నిన్నటిదాకా వైట్ కాలర్ ఎంప్లాయీ టీచర్ కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీకి పోవటం. తెలంగాణలో అయితే నాకు తెలిసి ఎంతోమంది టీచర్లు పని లేక టీచర్ల ఉద్యోగాలు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు. ఏంటంటే ఇదంటే కారణం, నేను ఒక మధ్యతరగతి కారణం అని చెప్పట్లేదు, కానీ మధ్యతరగతి భ్రమలు పెద్ద ఎత్తున వీళ్ళు వాళ్ళ థాట్ ప్రాసెస్ మారాలి అంటే థాట్ ప్రాసెస్ మారితే మిగతాది తొందరగా మారుతుంది. ఎందుకంటే ముందు మధ్యతరగతిగా మనం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. మనం మీడియా అటెన్షన్ కూడా మన మీద మనకు వాయిస్ ఇచ్చినంతగా పూర్ పీపుల్కి వాయిస్ ఇవ్వదు మీడియా. పూర్ పీపుల్కి మైక్ తీసుకెళ్ళి మీడియా మనకు పెట్టి మైక్ తీసుకొచ్చి నువ్వేమంటున్నావు అని. యాజ్ ఏ మిడిల్ క్లాస్ వీ హౌ టు చేంజ్. మన చూపుడు పై వాళ్ళ దిశగాను, పైకి పాకాల దిశగా కాదు, సామాన్యుడితో మనం కలిసి ఉన్నంత కాలమే ఈ మార్పులు సాధ్యమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. సో ఇది వాటి డిస్కషన్. థ్యాంక్ యూ. Please like, share, subscribe to Pragya Media.